హలో అందరికీ నమస్తే, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ బిగ్ బాస్ సీజన్ 9 కి ముందు ఏదైతే అగ్ని పరీక్ష ఉందో కామన్ పీపుల్ కోటాలో అదైతే టెలికాస్ట్ అవుతుంది. నిన్న ఎపిసోడ్ 1 జరిగింది, ఈరోజు ఎపిసోడ్ 2 వచ్చింది. ఈ రెండు ఎపిసోడ్లో నాకు ఎపిసోడ్ 1 కొద్దిగా బాగా అనిపించింది. ఎపిసోడ్ 2 ఏంటంటే ఒక 10 నిమిషాలు చూడంగానే ఇద్దరు రాగానే ఏంద్రా నాయన సంతా అని అనిపించింది. సో అలా కొద్దిగా ఇరిటేట్ అయితే చేశారు, మనల్నే కాకుండా ఇంకా జడ్జెస్ని కూడా ఇరిటేట్ చేశారు. మరి ఎవరెవరు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నిన్న షోలో ఓవరాల్గా 45 మంది కామన్ పీపుల్స్ వస్తున్నారు. నిన్న 8 మంది వచ్చారు, ఈ రోజు 11 మంది వస్తున్నారు. అంటే ఓవరాల్గా రెండు ఎపిసోడ్లలో 19 నెంబర్స్ అయితే రావడం జరిగింది. మరి 19 నెంబర్స్లో ఎంతమంది టాప్ 15కి వెళ్ళారు అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా సో ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి మనకు తణుకు నుంచి పవన్ రావడం జరిగింది. సో మనోడు ఒక మోడలింగ్ ఇంకా ఫిట్నెస్ పర్సనాలిటీ ఉన్నాడు. అలాగే రాగానే మనోడు పాజిటివ్ వైబ్ తీసుకురావడం జరిగింది. షోలో శ్రీముఖి కూడా చాలా క్యూట్గా ఉన్నాడని చెప్పి జడ్జెస్ అందరు ఫిదా కావడం జరిగింది. ఎందుకంటే మనోడు పర్సనాలిటీ వైజ్గా కానివ్వండి, లేకపోతే యాటిట్యూడ్ వైజ్గా కానివ్వండి, లేకపోతే మాట్లాడే విధానం కానివ్వండి, అలాగే మనోడు దగ్గరున్న టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, మంచి ఫిట్నెస్ ఉంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఇవన్నీ కలిపి ఏకైకగా మంచిగా ఉన్నాడు. అలాగే మనోడికి ఒక చిన్న యాక్ట్ అయితే ఇచ్చారు. ఏంటంటే రెండు టైర్స్ ఉంటాయి కదా, రెండు టైర్స్ మీద పెట్టుకుని ఒక 15 పుషప్స్ చేయగలవా అంటే మనోడు 15 కాకుండా ఏకంగా 27 ఇచ్చాడు. అలాగే అభిజిత్ ఒకటి చిన్న డ్రాగన్ బాల్స్ సంబంధించి గోకు అంటే బేసిక్గా ఆ షో చిన్న ఉన్నప్పుడు నేను కూడా చూసేవాను. డ్రాగన్ బాల్జీ చాలా మంచిగా ఉంటుండే షో, కాకపోతే ల్యాగ్ ఎక్కువ ఉంటుండే అనమాట అందులో. సో మనోడైతే మంచి ఆకట్టుకోవడం జరిగింది. సో మాట్లాడే విధానం అనేది చాలా బాగుంది. సో ఫైనల్గా మనోడి గోల్ ఏంటంటే దీని ద్వారా మనోడు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఒక హీరో అవ్వాలి అన్నట్టు మనోడు అయితే రావడం జరిగింది, డిసైడ్ చేసుకొని రావడం జరిగింది. సో మంచిగా అనిపించిండు. అందుకే జడ్జెస్ కూడా ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చారు. మనోడు టాప్ 15లో డైరెక్ట్ అడుగు పెట్టేశాడు. సో నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి మనకు దమ్ము తేజ అని రావడం జరిగింది. తను బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆల్రెడీ వీడియో చేసడం జరిగింది. ఏంటంటే తనకు నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే తను ఆల్రెడీ టాప్ 15లో ఉంది. మరి తర్వాత ఏవైతే ఫేస్లు ఉంటాయో అందులో మంచిగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు. నాకు తెలిసి టాప్ 15లో అయితే తను ఉంది. తను వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్ టాకింగే, మొత్తం అసలు నాన్ స్టాప్ టాకింగ్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఓకే పంచేసేస్తుంది, ఎలా గలగలగలగల మాట్లాడుతూనే ఉంది. సో బిగ్ బాస్ షోకి కావాల్సింది బేసిక్గా ఇలాంటి వాళ్ళే బిగ్ బాస్ షోకి కావాలి. మెయిన్గా అటెన్షన్ అనేది తన పైన ఉంచుకునేలా చేస్తుంది. కాబట్టి తిని బిగ్ బాస్లోకి వెళ్తే ఖచ్చితంగా సమ్ అటెన్షన్ అయితే మీద ఉంటుంది. మాట్లాడే విధానం బాగుంది, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అది బిహేవ్ చేస్తుంది. తనకైతే ఓన్లీ నవదీప్ మాత్రమే గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఇంకా బిందు మాధవి ఇంకా అభిజిత్ అయితే హోల్డ్లో పెట్టారు. నాకు తెలిసి లిస్ట్లో అయితే పేరుంది, మనకు ఆన్లైన్లో లీక్ అయిన దాంట్లో లిస్ట్లో అయితే పేరుంది. మరి తన టాప్ 15లో ఉంటుంది. మరి బిగ్ బాస్ షో వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అలాగే నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి 3వ స్థానంలో మనకు ఊర్మిళ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. తను ఒక మోడల్, అలాగే ఫెమినా 2023 మిస్ ఇండియా తను. అలాగే తను రాగానే తనకు ఒక చిన్న ర్యాంప్ వాక్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత బిందు మాధవి తను పేడలు కొట్టొస్తుందా అని చెప్పి శ్రీముఖి ఇంకా బిందు మాధవి అయితే ఆ పేడల టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది, గోడ పైన ఎలా కొట్టాలని చెప్పి. సో తను అయితే సెలెక్ట్ కాలేదు. బట్ ఏంటంటే తను మాట్లాడే విధానం బాగుంది. ఆ లాంగ్వేజ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది తను మాట్లాడే విధానం. బేసిక్గా ఒక మోడల్ కాబట్టి తను ఎలా మాట్లాడాలో అలా అయితే మాట్లాడింది. సో ఏంటంటే తను కష్టపడడానికి ఒక ఛాన్స్, ఇంకో ఛాన్స్ డిజర్వ్ అవుతుంది అని చెప్పి నవదీప్ ఒక్కడు మాత్రం గ్రీన్ ఇచ్చాడు. మిగతా ఇద్దరు అయితే జడ్జెస్ అయితే తనకైతే రెడ్ ఇవ్వడం జరిగింది. చూద్దాం టాప్ 15 వరకు వస్తుందా లేదా అని చూడాలి. ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం అయితే తన టాప్ 15లో అయితే లేదు. సో నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి 4th ప్లేస్ లో మనకు శాస్త్రి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. తను ఒక డ్రాగ్ సంబంధించిన యాక్టివిస్ట్ అని చెప్పి జడ్జెస్ కి చెప్పాడు. అలాగే తను బిగ్ బాస్ లోకి వెళ్ళి ఏం చేయగలరు అని అడిగితే సింపుల్ గా తను ఏం చెప్పాడంటే ఏదైతే డ్రాగ్ ఉందో ఆ డ్రాగ్ ని బిగ్ బాస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటానని సింపుల్ గా చెప్పాడు. సో దాంతో జడ్జెస్ అయితే కన్విన్స్ కాలేదు. సో అందుకే తనకి రెడ్ అయితే ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ ది షో ఇతను. నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి మనకు నర్సయ్య తాత లక్ష్మీపురం నుంచి తను కూడా వచ్చాడు. తను కూడా ఏంటంటే ఓన్లీ సాంగ్స్ పరంగా ముందుకు రావడం జరిగింది. సో తన పాట ద్వారా ప్రపంచానికి ఏమని చెప్పాలి అని చెప్పి అందులో బిగ్ బాస్ షోలోకి రావాలనుకుంటాను. అంటే పెద్ద ఆపర్చునిటీ దొరికింది, దీని ద్వారా చెప్తే చాలా మందికి చేరుతుంది, రీచ్ అవుతుంది అని చెప్పి చెప్పాడు. సో దీంతో కూడా జడ్జెస్ అయితే అగ్రీ కాలేదు. ముగ్గురు అయితే రెడీ ఇవ్వడం జరిగింది. సో తను కూడా షో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి నాగా, తను విజయవాడ నుంచి లాయర్ అంట. సో బేసిక్గా తను కూడా రావడం జరిగింది. తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే జస్ట్ వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పి కొంచెం మాట్లాడాడు. కాకపోతే జడ్జెస్ కన్విన్స్ కాలేదు. అభిజిత్ ఇంకా బిందు గారు అయితే రెడీ ఇవ్వడం జరిగింది. నవదీప్ మాత్రం ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇంకోసారి ఏమైనా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి గ్రీన్ అయితే ఇచ్చాడు. సో మరి బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ టాలెంట్ చూపించుకోండి అంటే సరిగ్గా చూపించట్లేదు. ఒక ఆపర్చునిటీ దొరికింది అగ్ని పరీక్ష అని చెప్పి. సో అందులోకి వచ్చినప్పుడు వీళ్ళ టాలెంట్ ఏంటి అనేది వాళ్ళు చూపించుకోక ఏమేమో చేస్తున్నారు. సో అది చూపించుకుంటే కొద్దిగా బాగుంటుంది. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి మనకు నెల్లూరు నుంచి శ్రేయ. బిగ్ బాస్ ఇది ఏదైతే అగ్ని పరీక్ష ఉందో అగ్ని పరీక్ష లిస్ట్లో 19 years ఇప్పటివరకు వచ్చిన దాంట్లో చిన్న అమ్మాయి తినే. అండ్ తిను బ్యాచులర్ ఆఫ్ బిజినెస్లో ఏదో ఫైనల్ ఇయర్ చేస్తుంది. అలాగే వచ్చినప్పటి నుంచి యాంకరింగ్ లెక్కలో మాట్లాడుతూ అందరినీ ఫిదా అయితే చేసింది. నాన్ స్టాప్గా శ్రీముఖి అయితే నోరెళ్ళ పెట్టింది ఈమెను చూసి. సో తను తమిళలో కూడా ఆల్రెడీ ఒక షో చేస్తుందంట. సో మన తెలుగులో కూడా దీని ద్వారా ఇప్పుడు 19 years కదా, ఇప్పటి నుంచే మంచి గ్రోత్ తెచ్చుకొని మంచి లెవెల్కి వెళ్ళాలని చెప్పి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. అలాగే తనకు ఒక టాస్క్ కూడా
ఇచ్చారు. ఏంటంటే శ్రీముఖి నీ హౌస్ మేట్ శ్రీముఖి నీకున్న గులాబ్ జామున్ ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో అది తినేసింది, నువ్వు ఇప్పుడు ఎలా డిఫెండ్ చేసుకోగలవు, ఎలా మాట్లాడగలవు అని చెప్తే చిన్న టాస్క్ అయితే జరిగింది. సో జడ్జెస్ ఫిదా అయిపోయి ఇప్పుడు 19 years కాబట్టి ఫ్యూచర్లో తను ఇంకా చాలా పైకి వెళ్ళాలని చెప్పి ముగ్గురు జడ్జెస్ కూడా తినకైతే గ్రీన్ ఇచ్చారు. సో తిను డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయింది. గైస్ నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి రవి శ్రీకాకుళం. సో మనోడు ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. కాకపోతే మనోడు రాగానే అసలు ఇరిటేషన్, అసలు ఏదో ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడాలంట. సో జడ్జెస్ శ్రీముఖి రాగానే అదే అడిగింది అండ్ జడ్జెస్ కూడా అదే అడిగారు. అక్కడ కూడా ఆడవాళ్ళకు నువ్వు షోకి వెళ్ళినప్పుడు షోలో నీ టాలెంట్ ఏంటి అని ప్రూవ్ చేసుకుంటే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అని షోకి వెళ్ళకముందే ఇవన్నీ కథలు ఉంటే అందుకే జడ్జెస్కి ఇరిటేషన్ పుట్టింది. మన ముగ్గురు కూడా రెడీ చేసి మనోని బయటికి వెళ్ళిపోమని చెప్పారు. సో ఏంటంటే ఒక షో ప్లాట్ఫామ్ అది చాలా మందికి దొరకదు, కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. అలాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మనకున్న రెస్పెక్ట్ని ఇంకా పెంచుకొని రావాలి కానీ తగ్గించుకొని వస్తే బాగుండదు. సో మనోడు చేసిన తప్పదే, మనోడు ఏదైనా యాక్ట్ చేసి లేదు జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తే బాగుండేది, కానీ అక్కడ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే గొప్ప అని చెప్పి అలాంటి విషయాలు మాట్లాడడానికి కాదు కదా మనం బిగ్ బాస్ షోకి వెళ్ళింది. అక్కడ నీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని నువ్వు షోలో అడుగు పెట్టాలి, కానీ ఏవో చేస్తున్నారు. సో అది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి శ్రీతేజ రాజమండ్రి నుంచి ఒక ప్లేబ్యాక్ సింగర్. సో మనోడు ఒక సాంగ్ కూడా పాడడం జరిగింది. స్వీట్గా మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే చాలా స్వీట్గా ఉన్నాడు, గట్టిగా నేను మాట్లాడలేను ఎదుటి వాళ్ళతో అని చెప్పి తను చెప్పాడు. సో ఇక్కడ బిందు మాధవి ఇంకా నవదీప్ అయితే రెడీ చేశారు. కాకపోతే ఒక ఛాన్స్ ఇస్తాము, ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటానని చెప్పి అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు. మరి తర్వాత తన టాప్ 15లో ఉంటాడా లేదా చూడాలి. తన పేరైతే మనకున్న లిస్ట్ ప్రకారం అయితే టాప్ 15లో లేదు. గైస్ నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి మనీష్, మనోడు హైదరాబాద్ నుంచి. సో ఫాబ్స్ 30లో కూడా మనం స్థానం సంపాదించుకోవడం జరిగింది. సో మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది. అది చాలా మంది నాకు తెలిసి షోలోకి వెళ్తే అట్లాంటి చాలా మందికి షేర్ చేస్తాడా, మరి అతను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారో తెలియదు. సో ఏంటంటే మనోడికి నవదీప్ ఇంకా బిందు మాధవ్ అయితే గ్రీన్ ఇచ్చేసారు. కాకపోతే అభిజిత్ ఒక గేమ్ అయితే పెట్టాడు. అతను స్ట్రక్చర్ వేసుకుంది, ఆ స్ట్రక్చర్ లో తన దగ్గర రెడ్ స్కెచ్ ఉంది. ఆ రెడ్ స్కెచ్ సంబంధించి ఏది కూడా తన పైన పడకూడదు అంటే మనోడు చాలా స్మార్ట్ గా ఆలోచించి ఏకంగా బొమ్మని దుడిపేశాడు. సో అది చూసినప్పుడు నిజంగా సీజన్ 4లో అభిజిత్ ఏ విధంగా మైండ్ గేమ్స్ ఆడేవాడు అదే విధంగా మనోడు ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ బొమ్మ లేకపోతే అక్కడ రెడ్ మార్కే పడదు కదా అన్నట్టు చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. బట్ ఇంకేమైనా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి హోల్డ్ లో పెట్టడం జరిగింది. అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు, మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. సో టాప్ 15కి వెళ్ళడానికి మనోడికి ఇంకా అవకాశం ఉంది. లిస్ట్ ప్రకారం ఏంటంటే మనోడు ఆల్రెడీ టాప్ 15లో ఉన్నాడు. నెక్స్ట్ లిస్ట్ లో ఫైనల్ వచ్చేసి మనకు కల్కి నల్గొండ నుంచి, తను మిస్ తెలంగాణ రన్నర్ కూడా. సో తను వచ్చింది, తనకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ స్టోరీస్ చెప్పింది. అలాగే తను ఏమవ్వాలనుకుంటున్నాను కూడా చెప్పింది. ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా చెప్పింది. అండ్ తను చాలా స్ట్రాంగ్ గా ఉంది. బిందు మాధవ్తో ఇంకా శ్రీముఖితో ఆర్మ్ రెస్లింగ్ చేసింది. సో అందులో కూడా వాళ్ళిద్దరిని ఓడించింది. సో ఏంటంటే అభిజిత్ ని ఇంప్రెస్ చేయగలిగింది, అలాగే నవదీప్ ని ఇంప్రెస్ చేయగలిగింది. సో 2 గ్రీన్లు అయితే వచ్చాయి. కాకపోతే ఏంటంటే మనకు బిందు మాధవ్ దగ్గర నుంచి మాత్రం రెడ్ వచ్చింది. అంటే తను ఇంకా హోల్డ్ లో ఉంది, ఇంకా ఎలిమినేట్ కాలేదు. లిస్ట్ ప్రకారం తిన పేరైతే కల్కి లేదనుకుంటా, మరి టాప్ 15లో తను ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సో ఎపిసోడ్ 1లో మనకు స్టార్టింగ్ లో వచ్చిన దివ్య నిఖిత, తనకు 3 గ్రీన్లు రావడం జరిగింది. సో తను డైరెక్ట్ గా టాప్ 15కి వెళ్ళిపోయింది. అలాగే తర్వాత వచ్చిన ప్రసన్న కుమార్ ఎండింగ్ లో వచ్చి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తను కూడా టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. అంటే నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరు వెళ్ళారు, ఈ రోజు ఎపిసోడ్ లో మనకు ఇద్దరు వెళ్ళారు. ఒకరు శ్రేయ, ఇంకొకరు మన పవన్. వీళ్ళు నలుగురు, అంటే ఓవరాల్ గా నలుగురు అయితే టాప్ 15కి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్ గా 19 మంది వస్తే మనకు నలుగురు సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకా 26 మంది పెండింగ్ లో ఉన్నారు. సో 26 మందిలో మరి ఇంకెంతమంది సెలెక్ట్ అవుతారో చూడాలి. మరి ఇంకా కొంతమంది హోల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి గేమ్స్ పెడతారు, మరి టాప్ 15లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 5గురిని ఎలా బయటికి తీస్తారో చూడాలి. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.